తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈ రోజు జరగనున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్. చెప్పి నల్గొండకు సంబంధించి మనం చూసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పోలీసులు అదేవిధంగా అధికారులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారి జారీ చేసినటువంటి పాస్ ఉంటే తప్ప ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించలేదు. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 19 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి అదేవిధంగా అబ్జర్వర్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా పరిశీలించడం తప్ప మొదటగా అంటే దాదాపుగా 10 గంటల నుంచి 10:30 వరకు కూడా మొత్తం ఈ ఓట్లు అయితే ఉన్నాయో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగినటువంటి ఓటింగ్ కాబట్టి వీటన్నింటినీ 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కట్టి బండిల్స్ అయితే ఏర్పాటు చేశారు. బండిల్స్ ఏర్పాటు చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మాత్రం నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు ఉన్నటువంటి ఓట్లు ఏవైతున్నాయో వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి 25 ఓట్లకు ఒక బండిల్స్ అయితే కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మరీ కాసేపట్లో అంటే దాదాపుగా 10-10:30 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు 26 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 26 టేబుల్ల మీద కూడా రిటర్నింగ్ అధికారి పరిశీలించడంతో పాటుగా ఎవరైతే అబ్జర్వర్లుగా మైక్రో అబ్జర్వర్లుగా నియమించారో వీరంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ ఓటింగ్ ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి 19 మంది అభ్యర్థుల్లో దాదాపుగా 12 మంది అభ్యర్థులు ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఏజెంట్ కావచ్చు, ఎవరిని కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే వాచెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ వీటన్నింటినీ ఎవరిని కూడా ఆ లోపలికి అలో చేయకుండా కేవలం వాళ్ళ పోలింగ్ ఏజెంట్ ఎవరైతున్నారో ఆ ఏజెంట్లకు సంబంధించినటువంటి పాస్ అధికృత రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి పాస్వర్డ్ మాత్రం చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా బండిల్స్ కట్టడం, ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత తొలి ప్రాధాన్యత ఓటు ఏదైతుందో ఈ తొలి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి ఓటును కౌంటింగ్ చేస్తారు. దాదాపుగా ఈ రోజు సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు కూడా ఈ ఫలితం వచ్చే అవకాశం ఉందంటే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా 3 జిల్లాలో కలిపి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 25,797 ఓట్లు మాత్రం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ కూడా పూర్తవుతుందని భావిస్తారు. అయితే ఒకవేళ అంటే ఆ ఫలితం తొలి రౌండ్ లో అంటే తొలి ప్రాధాన్యత ఓట్లు తేలకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటుకు పోవాల్సి వస్తుంది. అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళినప్పుడు కూడా దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో పీఆర్టీకి సంబంధించి శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తొలిసారిగా అధికారికంగా పార్టీ అభ్యర్థి నిలబెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పీఆర్టీకి సంబంధించి మరికొంతమంది నేతలు కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ సంబంధించిన నర్సిరెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే వీరందరి ఎవరి భవిష్యం చేయాలి ఉంది, ఏ రకంగా ఉండబోతుందని కొంత సందిగ్ధంగా ఉద్రిక్తంగా కూడా ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా చాలా సంవత్సరంగా సాగినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రచారాలే కావచ్చు, ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి తమ వైపు మలుపుతున్న ప్రయత్నాలతో ఈ జిల్లాలో జరిగినటువంటి 3 జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి పీఆర్టీయూ, బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని అనుకోకుండా ఉండాలని చెప్పేసి యూటీఎఫ్ కూడా బలంగా ప్రయత్నం చేసినట్టు పరిస్థితి. అయితే ఏమవుతుంది అనేది ఉపాధ్యాయులు ఎవరికి ఓటు వేశారు, ఏ రకంగా తొలి ప్రాధాన్యత రౌండ్ లో విజయం సాధించాలని మాత్రం కొంత సందిగ్ధంగా ఆసక్తికరంగా ఉండడంతో టీచర్లు కూడా పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు కూడా తొలి ప్రాధాన్యత లేదా రెండో ప్రాధాన్యతలో తుది ఫలితం మధ్య వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.